దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు గడిచిపోయిన కాలమంతా దేవుడు కాచి కాపాడి మరి రెండో రోజు మన కొడుకుల దేవుడు మన ప్రవేశపెట్టాడు. యోవేలు గ్రంథము 752వ పేజీ నెంబరు 2వ అధ్యాయము 12వ వచనం కాంచి మనం 2 వచనాలు చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం కాంచి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనుష్యపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలండి పేర, మనం తర్వాత చదువుదాము. కనుక పేర యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, ఎందుకని ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు హృదయపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. ఎందుకని రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. కనుక పేర రేపు ఏమి జరుగుతుందో తెలియదు పేర దేవుడు చూడండి పేర ఆయన చెప్తే ఇప్పుడైనా ఉపవాసం ఉండి, ఇప్పుడే సరే ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచు మనసుపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి అని యెహోవా చెప్తున్నాడు అన్నమాట. ఆయన అయ్యా ఇప్పుడే సరే మీ హృదయాలు మార్చుకుని ఉపవాసాలు ఉండి కన్నీళ్ళు విడిచు హృదయపూర్వకముగా నా సన్నిధిలోకి రండి. కనుక చూడండి పేరు, ఎందుకని కనుక పేరు చూడండి, కనుక రేపు ఏమి సంభవించాలో మీకు తెలీదు. కనుక రేపు కాసేపటికి ఏమి జరుగునో తెలీదు. సాతాను పేరు రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కనుక పేరు చూడండి, మనుషులను నాశనం చేయడానికి, నట్టేసి ముంచడానికి, ఇబ్బందులు పాలు చేయడానికి, ఇరులు పాలు చేయడానికి సాతాను రెడీగా ఉంటాడు. కనుక పేరు చూడండి, కనుక కోడి తన పిల్లలు ఎలా కాచుకుంటుందండి? కోడి తన పిల్లలను రెక్కల కింద కాచుకున్నట్టుగా కనుక పేరు చూడండి, దేవుడైన యెహోవా ప్రభు కనుక ఆయన రెక్కల కింద మన కాయటానికి రెక్కల కిందకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఎలా రావాలంట? ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి దుఃఖం తెచ్చుకుని పేరా దుఃఖపడుతూ హృదయపూర్వకముగా దేవుని వద్దకి. అసలు దుఃఖం ఎందుకు పడాలి? కన్నీళ్ళు ఎందుకు గడవాలి? కనుక మరి ఎందుకు గడపరా? మన అంతవంటి కఠినాత్మలు లేరు కనుక పేరా మన అటువంటి కఠిన హృదయం పేరా మనకు ఉండదు. కఠినాత్మ చూడపేరా, కఠిన హృదయము, కఠిన మనసు, దుర్మార్గత చూడ, దుట్టత్వం చూడపేరా మనకు అన్నీ ఉంటాయి. కనుక పేరా దాని నిమిత్తం చూడపేరా కన్నీళ్ళు విడవాలి, దుఃఖపడాలి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన మనసు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచన. కనుక పేరా చూడండి, వీటన్నిటి కోసం చూడండి దుఃఖపడి చూడండి పేరా దేవుని వద్దకు రావాలండి. ఎవరైతే చూడండి పేరా కన్నీళ్ళు విడుస్తారో చూడండి పేరా హృదయం, కన్నీళ్లు కార్చే హృదయం ఎక్కడదండి? ఇరిగిపోద్ది హృదయం, నలిగిపోద్ది, మెత్త హృదయం అయిపోద్దన్నమాట. ఎవరికైతే దుఃఖం వచ్చుతో పేరవారికి హృదయం అవుతుందండి, మెత్తన మనసు ఏర్పడదు పేర అండి. కనుక పేర మెత్తన మనసు, అది కూడా పేరు చూడండి మారు మనసుతో కూడిన కన్నీరు కావాలన్నాడు అపోస్తలుడు పౌలు గారు. చాలామంది పేరు చూడండి దొంగ ఏడుపు పెడుతూ ఉంటారు. దొంగ ఏడుపు చూడపే దుర్మార్గం ఏడుపు, దుష్టత్వం ఏడుపు, అన్యాయం ఏడుపు, అక్రమ ఏడుపు. కనుక పేర ఆ ఏడుపులో కూడా ఎలాంటి దుర్మార్గం ఏడుపులు ఉన్నాయండి. ఏడుపు ఎలాంటి ఏడుపు చెప్పండి? హృదయపూర్వకమైన ఏడుపు ఉండాలి మనిషికి. కనుక మారు మనసు అర్థమై ఏడుపు ఉండాలంట. మారు మనసుతో కూడినటువంటి ఏడుపు నీకు ఉండాలి. అంతేగాని పేరు చూడండి అన్యాయమైన ఏడుపు చాలామంది ఏడుస్తూ ఉంటారు. దుర్మార్గమైన ఏడుపు. అసలు ఏడుపు ఎందుకు ఏడుతారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు ఏడవాలి నేను? ఎందుకు ఏడుతాను అసలు నేను?
ఏ విధంగా ఏడవాలి చూడపోయారో ఏడుపులో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఏమంటారు చెప్పండి? ఒకే ఒక మాట ఏమంటారండి? ఆడంతా దొంగ ఏడిపే, దాని అంతా కూడా దొంగ ఏడిపి, అది మంచి ఏడుపు కాదంటారు. ఎందుకని? చూసేవాళ్ళకి అర్థమవుద్ది. ఆ ఏడుపు ఎలాంటి ఏడుపు చూసేవాళ్ళకి అర్థమవుద్ది పేర. అది దొంగ ఏడుపో, మంచి ఏడుపో, లేకపోతే సుప్రభాత ఏడుపో, లేదా దుర్నీతి బంధం ఏడుపు చూసేవాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోద్ది పేర ఏడుపు అది. అందుకని ఏడుపు కూడా చూడపేర మారు మార్చి అర్థమై కనుక మీరు దుఃఖపడిన ఎడలా కనుక పేర మారు మనసుతో కూడా దుఃఖపడినప్పుడు చూడపేర మారు మనసు ఆనందము సంతోషం కలిగిద్ది అంటాడు. దుఃఖంలో కూడా మనిషికి సంతోషం ఆనందం కలిగిద్ది అంట. మరి దుఃఖం ఏడుపు ఏడిచినప్పుడు నీకు సంతోషం ఎక్కడ వస్తుంది? నీకు మారు మనసును కాగజేయాలంట ఏడుపది. మనం దుఃఖపడ్డామనుకో ఏం చేయాలి చెప్పండి? కనుక కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట, 1 కొరింథీలో. కనుక పేర చూడ ఒకసారి చదివితే మనకు అర్థమవుద్దండి అండి. చాలామంది పేర అన్యాయమైన దుఃఖపడుతూ ఉంటారు. ఆ దుఃఖానికి ఇరువుసారి ఉండదు. కనుక చూడండి ఇక్కడ మీకు దుఃఖము చూడండి పేర కదిలినప్పుడు చూడండి పేర ఏం కాగలంటండి? కనుక చూడండి అక్కడ కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. కనుక మీరు మంచి దుఃఖపడినప్పుడు మీకు మారు మనసుని కనుక దుఃఖం మారు మనసు కాగజేస్తుందంటండి. కనుక చాలా ఇంపార్టెంట్ మాట ఇది. 1 కొరింథీ రాసిన పత్రిక కనుక పేర మనం చూద్దాం. చూడండి ఒక మాట. కనుక మీరు దుఃఖపడుతున్నారా చూడండి, దుఃఖపడినప్పుడు చూడండి పేర కనుక దుఃఖం ఎలా ఉండాలంటే చెప్పండి అక్కడ. కనుక పేర చక్కని మాట మనం చూద్దాం ఇక్కడ మనం. కనుక ఎప్పుడు మీకు చెప్పలే ఈ మాట నేను అయ్యా చెప్పానా? కనుక పేర చూడండి చాలా ఇంపార్టెంట్ మాట ఇది. ఎందుకంటే దుఃఖం అనేది పేర ఎలా ఉంటుందంటే పేర మనిషికి కనుక మారు మనసును చూడ పేర కాగజేస్తుంటండి అది. 2 కొరింథీలా 2 కొరింథీలు 7వ అధ్యాయం 10వ వచనం కానుంచి ఒకసారి చదువుతాం. చక్కని మాట అండి పేరు. ఎందుకంటే ఆ దైవ సత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును మీకు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కాగజేద్దంట. ఎన్ని దుఃఖాలు ఉన్నాయి చెప్పండి ఇక్కడ? కనుక 2 దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ. చాలామంది ఏడుతుందిగా, ఏడుతున్నాడుగా. కనుక పేర చాలామంది చెప్పండి ఎందుకోసం ఏడుతున్నాడు, దేనికోసం ఏడుతున్నాడు చెప్పండి? ఇక ఆలోచన వద్దాక నీక మారు మనసు కావాలని ఏడుతుందా? అయితే మడుచు మారాలని ఏడుతుంది. ఎందుకు ఏడుతున్నావు? మారు మనసు కలగాలి. నా చెడ్డ బుద్ధి, నా దుర్మార్గ బుద్ధి, నా దుష్ట బుద్ధి, నా అన్యాయ బుద్ధి, నా అక్రమ బుద్ధి, నా శాండాల బుద్ధి కనుక మార్చి ప్రభావం ఏడుతున్నావా? కనుక ఆ ఏడుపు ఎలాంటి ఏడుపు చెప్పండి? ఆ ఏడుపు ఎలాంటండి? కనుక పేర నిజమైనటువంటి దుఃఖం పేర మార్పు దుఃఖం చెప్పండి. మనిషికి ఏమైనా చేద్దండి? మారు మనిషికి కాగజేద్దంట. మనిషిలో మార్పు వస్తుందంట పేర దుఃఖం. మనిషిలో మార్పుని తీసుకొస్తుంది. కనుక అన్యాయం తొలగెత్తుంది, అక్రమం తొలగెత్తుంది, చెడ్డ మనిషిని తొలగెత్తుంది. మంచి హృదయానికి దుఃఖం అనేది మంచి హృదయము కలగజేస్తుంది. మరి నువ్వు ఏడ్చే దుఃఖం ఎలాంటిది? ఏడుపు ఇక 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 ఏడితే చీదేసి సాబరా చేసి గుడ్లో దుడిచేసి సరిపోద్దా? ఆ ఏడుపు ఎలాంటి ఏడుపు అది? ఆ ఏడుపులో నీకు ఏమైనా సంతోషంగా అవుతుందా, ఆనందంగా అవుతుందా, నీ హృదయం ఏమైనా మారుతుందా, నీ ఆలోచనలు, నీ తలంపులు ఏమైనా మారుతున్నాయా? అందుకే ఇక్కడ ఇప్పుడేమైనా ఉపవాసం ఉండి కనుక నీ కొవ్వు కది కరిగించుకుని కొవ్వు ఎందుకంటే కొవ్వు ఎక్కువైపోయింది మనకి అండి. కనుక కష్టపడకూడదు తింటే ఏమవుతుందండి? మనిషికి పని చేయకుండా కష్టపడకుండా ఓ తీస్తుంటే ఏమవుద్ది? మనిషి కొవ్వు పెరిగిపోద్ది మాట మనిషికి. అందుకే ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని కొవ్వు కరిగించుకుని దుఃఖపడి కన్నీళ్ళు విడిచి నా యొద్దకు తిరిగి రా. కనుక పరా. ఎందుకంటే
దేవుడి పేర మన జీవితంలో మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మరొక పేర అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. చూడండి పేర ఏబేలు ద్వారా. కనుక పేర ఎందుకంటే చూడండి, మారు మనసు దుఃఖం చెప్పండి ఏదంట, రక్షణార్థమైన మారు మనసుని హృదయంలో మార్పును కలగజేస్తుంది. దాని కొరకు ఏడాలి ఎప్పుడు కూడా మనం. అయ్యా నాలో ఈ దుష్టరోధం తీసివేయను, ఆయన ఈ అన్యాయమైన మనసు తీసివేయ ప్రభు, ఈ అక్రమైన మనసు తీసివేయ ప్రభు. దాని కొరకు ఏడాలి మనం, దాని కొరకు దుఃఖపడాలి, దాని కొరకు కన్నీళ్ళు విడవాలి మనం, వేదన పడాలి, శోధన పడాలి, బాధపడవాలి. చూడండి ఉపవాసం ఉండాలి, కనుక మనం గోను పట్ట కట్టాలి, డొల్లా ఆడవాలండి. అయ్యో నా హృదయం మారలేదు ప్రభా, అయ్యో నా హృదయం మారిపోలేదు అయ్యా. కనుక పేరు రోజున లోక సంబంధమైన దుఃఖం ఏదో చెప్పండి, లోక సంబంధమైన దుఃఖం అంత పేర అదే చెప్పండి, మనిషికి మరణానికి తీసుకెళ్తుంది. ఎందుకని నువ్వు ఏడ్చే ఏడుపు మంచి ఏడుపు కాదు. అది ఏడుతున్నావు, కన్నీళ్ళు గారుతున్నావు, దుఃఖపడుతున్నావు, మంచిదే. కానీ ఏడుపు ఎలాంటి ఏడుపు? అది లోక సంబంధమైనటువంటి ఏడుపు, నీ సొంత ఆలోచన, నీ సొంత ఐడియా. అంతేకాదు దేవుడి చిత్తం అయింది కాదు, దేవుని ఏర్పాటు అయింది కాదు, దేవుడు చెప్పింది కాదు, సొంతంగా ఏడుతున్నమాట. ఎందుకని? కనుక ఎందుకంటే అలాంటి దుఃఖం వచ్చేది చెప్పండి మరణానికి తీసుకెళ్తుంటండి. అందుకే ఒక వ్యక్తి ఏడుతుందంటే పేర ఒక వ్యక్తి ఏడుతున్నాడంటే అది ఎలాంటి ఏడుపో మనకే అర్థమైద్దండి, చూసేవాళ్ళకి అర్థమైపోద్ది. అది మంచి ఏడుపా, అది మారుమనసు చేసే ఏడుపా, లేకపోతే కనుక లోక సంబంధమైన ఏడుపా, చూసేవాళ్ళకి అర్థమైతే. ఇంతగా దొంగ ఏడుపు గంట సేపు ఆడిచి ఏమంటారు చెప్పండి, గంట సేపు ఏడిచిన తర్వాత ఏమంటారు? ఎందుకో దొంగ ఏడుపు, ఆ అన్యాయం ఏడుపు, ఎదవేడుపు ఏంటి ఏమంటారు చెప్పండి? ఎందుకని? చూసి ఈలో పేరెట్టేస్తారు దానికి. ఎందుకని? ఆ దుఃఖంలో మార్పు లేదు, ఆ దుఃఖంలో మారుమనసు లేదు, ఆ దుఃఖంలో పాపాన్ని ఒప్పుకునేది లేదు, పాపాన్ని తీసేసుకునే మనసు లేదండి. పాపాన్ని ఒప్పుకునేది లేదు, పాపాన్ని తీసేసుకునేది లేదు. ఎందుకో ఏడుపది. ఏమేడుపంటారు దాన్ని? ఏమేడుపంటారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు ఏమేడుపంటారు చెప్పండి? అది ఎదవేడుపది అండి. కనుక పేర ఆ ఏడుపుకి ఏమి జీవితం మారదు. కనుక పేరుగా ఏడుతున్నాడుగా. ఎందుకు ఏడుతున్నాడు? అండి? మారు మనసు కావాలని ఏడుతున్నాడా? ఒకప్పుడు నేను కూడా ఏడ్చా, మార్పు రావాలని, మారు మనసు పొందాం, దేవుడు మాట్లాడాలని. ఎన్నోసార్లు దేవుని దగ్గర దుఃఖపడ్డాం, అవసరాలతో అక్కర్నిమిత్తం ఎన్నోసార్లు కనుక దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచాం. నా కోసం ఏంటి, వేరే వాళ్ళకు ఎంతోమంది కోసం కన్నీళ్ళు విడిచాం. ఎందుకని? వారి జీవితంలో మార్పు కలగాలని. మారు మంచి దేవుడు ఇస్తాడు. మన కన్నీళ్ళు చూసినప్పుడు మనం ఏ విధంగా ఎడుతున్నామో దేవుడు తెలుసండి. ప్రభు తెవదా దేనికోసం ఎడుతున్నామో దేవుడు తెలుసు, ప్రభు తెలుసు. దేని కొరకు మనం కన్నీళ్ళు పెడుతున్నామో, దేని కొరకు దుఃఖపడుతున్నామో కనుక యేసయ్యకి అన్నీ తెలుసు. చూడపారా, అన్నీ తెలుసు. అందుకని అన్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచు దుఃఖించు మనసుపూర్వకంగా ఎద్దకు రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. మరి వస్తున్నావా? మరి దేవుని దగ్గరికి వస్తున్నావండి? హృదయం మార్చుకుంటున్నావా? ఆలోచనలు మార్చుకుంటున్నారా? తలంపులు మార్చుకుంటున్నారా? ఉద్దేశాలు మార్చుకుంటున్నారా? ఎందుకని చెప్పండి. కనుక పేర అక్కడ చూడండి 13వ వచనం అంటాడు ఒక మాట చూడండి. అక్కడ కనుక పేర చూడండి, కనుక చదవమ్మా. మీ దేవుడైన యెహోవా కరుణావాచ్యము గలవాడు కనుక అత్యంత శాంతమూర్తియు అంచెంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక నీవు పశ్చాత్తాపడును గనుక నీ వస్త్రములు కాక నీ హృదయములు చించుకొని ఎలా ఏడవాలని చెప్పండి.
దేవుడు చూడండి కన్యావాచ్య గలవాడు అత్యంత శాంతమూర్తి కనుక కనుక పేర చూడండి కనుక నీ వస్త్రములు కాక కనుక హృదయం చించుకోవాలండి. హృదయం చించుకొని దుఃఖపడి ఆడవాలి. అయ్యా నా పాపమేనయ్యా, నా పాపమేనయ్యా, నా పాపమే ప్రభా, నా పాపమే, నాకు మేలు కావట్లంటే నా పాపమే, అనుకున్న పని అవట్లంటే నా పాపమే, చేయాల్సిన పని చేయలేకపోతుంటే నా పాపమే, కనుక కారు తలపెట్టిన కారు ముందుకెళ్ళటం నా పాపమే, ఇంకా నేను చూడండి అనారోగ్యం ఉండాలంటే నా పాపమే చూడకరా, దాని కొరకు చూడండి దుఃఖపడి నువ్వు ఏడవాలండి. మనిషి పూర్వకంగా నా వద్దకి తిరిగి రండి. మనసుపూర్వకంగా హృదయపూర్వకంగా చూడకపోతే దేవుని వద్దకి రావాలండి. హృదయవాంఛలు తెచ్చేవాడు దేవుడు కనుక చేసే ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. ఏడుపెంటే హృదయపూర్వకంగా ఏడవాలి. మన పాపం కోసం ఏడవాలి, మన దుష్టత్వం కోసం ఏడవాలి. కనుక పేరా చూడండి, ఎందుకంటే పేరా చాలామంది చూడపోతే దేవుడు చెప్పిన మాట మర్చిపోతారండి. దేవుడు ఒక మాట చెప్తాడు, ఎప్పుడో ఒక మాట చెప్తాడు, ఆ మాట మర్చిపోతారు, ఆ దర్శనం మర్చిపోతారు. అప్పుడు భక్తి ఉంది, అప్పుడు 100% భక్తి ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. కనుక పేరా ఇప్పుడు ఎప్పుడైతే భక్తి ఏదో వచ్చేసిందో అప్పుడు దేవుడి మాట మనకు గుర్తుకు రాదు, ఆ ఆలోచన గుర్తుకు రాదు, ఆ దేవుడు అనే మాట గుర్తుకు రాడు. దేవుడా ఎవడాడు, దేవుడా దేవుళ్ళే నాకు గేవు లేడు. ఎందుకని చూడపారా, ఎందుకని మడిచి చూడ ఒంట్లో ఒక అహంకారం అలాంటిది. మడిచి పేర చూడండి, మడిచికి ఏమవుతుంది చెప్పండి, తిన్నవాడికి ఏమో పెరిగిద్ది, తిన్నవాడికి చెప్పు, తిన్నవాడికి ఏమవుద్ది, కొవ్వుబడుతుంది, కొవ్వుబట్టి అహంకారం పెరిగిపోద్ది. కనుక పేర తెలుసుకుంటే చూడపారా, కళ్ళు మూసి తెలుసుకుంటే ఏమీ లేదండి. దేవుని యొక్క కృప లేకపోతే ఒక్క క్షణం నువ్వు భూమి మీద నువ్వు బ్రతకలేవు. నువ్వు ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే, కనుక ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే ఒక్క క్షణం భూమి మీద నువ్వు జీవించలేవు, బ్రతకలేవు. కనుక అనుకుంటున్నావా కాదు నువ్వు నా బలము, నా తెలివి, నా యాంతం, నా సంతం, నా కొంగ అని కనుక పేర ఏం అనుకుంటున్నావా కాదు చెప్పారు చూడండి. ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం నువ్వు బ్రతకలేవండి. బైబిల్ చెప్తుంది పేర, పై వేసిన రెప్ప కిందకి వేయలేవు, కింద వేసిన రెప్ప పైకి వేయలేవు, రెప్ప మూయలేవు. కనుక కళ్ళు తెరిచే చాలామంది చనిపోతారు. ఎందుకని కళ్ళు మూసి ఎవరు దేవుడు వాళ్ళకి ఇవ్వడం అండి. కళ్ళు మూసేటువంటి టైం కూడా దేవుడికి ఇవ్వడం, కళ్ళు తెరిచే ప్రాణం పోద్ది. ఏదో చూడ పేద గొప్ప చెప్తున్నావు నువ్వు, ఆకాశం నుంచి వచ్చినలాగా దేవుని దగ్గర ఆవోచుకొని కూర్చున్నలాగా, దేవుడు నాకు టైం ఇచ్చాడు, ఏం పర్లేదు, ఎర్రవీగిపోతాను నేను, ఇక్కడ నేను రెచ్చిపోతా, ఇక్కడ నేను. ఎవరి మీద నువ్వు రెచ్చేది, ఎవరి మీద నువ్వు అలిగేది చెప్పండి, దేవుడి మీద, కనుక సృష్టించినటువంటి సృష్టికర్త మీద. కనుక ఆయన చూడండి రెప్పపాటు నేను తప్పితే ఒక క్షణం నీ భూమి మీద ఉండవు. నువ్వు ఒక క్షణం కూడా పేరు మనం ఉండలేపారా, రెప్పపాటున మళ్ళీ అండి. ఎవరి కోసం చెప్పండి, దేని కొరకు? నీ కండబలం, నీ గుండె బలం ఎవరికి ఉపయోగించాలి? దేనికి ఉపయోగించాలండి? నీ కండబలం, గుండె బలం దేవుని కొరకు ఉపయోగించాలి. నీకున్న బలము, నీకున్న ధనము, కనుక ఏదైనప్పుడు కూడా చూడపారా ఆయన కొరకు ఈ లోకంలో మనం ఉపయోగించాలి, ఆయన కొరకు మనం ఖర్చు పెట్టాలి తప్ప. కనుక దేని కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావు? దేని కొరకు నువ్వు తింటాకేనా? నీ కడుపుగా చెప్పండి. బైబిల్లో మాట ఉంది, నా కడుపు నా కడుపు నా కడుపు అని. అండ్ 20 గంటల మాట చెప్పండి, నా కడుపు నా కడుపు నా కడుపు నా కడుపు. ఏమో కడుపు ఏంటి చూస్తారా? కడుపుని చూపించమంటారా అండి? ఒకసారి చూడండి 20 గంటలో కడుపు వస్తుంది అక్కడ అండి. కనుక చూడపోయారా, కనుక చూడండి, చక్కని మాట చూడపోయారా. ఎందుకంటే చూడండి, అండి కనుక చాలామంది చూడపోయారు. కనుక చక్కని మాట చూడపోయారా, బైబిల్లో చూడండి రాయబడిందని చూడపోయారా. దేవుని యొక్క చదువు చూడండి, చాలామంది చూడండి, ఎనిమిదిలోదేనా ఎక్కడన్నది,
చక్కని మాట చూడండి. ఎందుకంటే మనకు చూడండి వాక్యానుసారమైనటువంటి మాట కనుక దేవుని యొక్క వాక్యంలో మనకు కనపడద్దండి. ఎనిమిది భక్తుడు ఆ మాట రాశాడు. ఆ మాట చూద్దాం, ఎందుకంటే నాకు కనపట్టలేదు ఇక్కడ. నాకు 4 దొరికిందండి, పట్టుకున్నాడండి అబ్బాయి. కనుక దేవుని వాక్యం పట్టుకోండి, సంవత్సరంలో చేప పిల్లలు పట్టుకున్నట్టే. 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేదు. నా ప్రాణమా బాకానాదం వినపడుచున్నది కదా. యుద్ధ కోస నీకు వినపడతా. మన నా కడుపే తినాలి, నేనే మెచ్చాలి. నా పిల్లమే ఉండాలి, నేనే తినాలి, నేనే మెచ్చాలి. చాలామందికి ఇలాంటి ఆలోచించారు. ఇలాంటి ఆలోచించారు. కడుపు కోసమే చాలామంది బాధపడతారండి. అందుకే చూడిపోయారా, దుఃఖపడినప్పుడు కూడా దుఃఖము మారు మనసును కలగజేయాలంట అండి. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా ఆయన చాలా నీపై ఎంతో ఇంకా కరుణ చూపిస్తున్నాడు. ఇంకా ఆయన అత్యంత శాంతిమూర్తి కనుక తాను చేయన ఉద్దేశం పేర మానుకున్నట్లు అండి. కనుక హృదయపూర్వకముగా ఆయన దగ్గరికి. ఎందుకని నీ తిరుగుబాటు వల్ల నీకు ఒక కీడు వస్తుంది నీ మీద. కాదు, నీ తిరుగుబాటు, నీ అన్యాయం వల్ల, నీ అక్కర వల్ల దేవుడి మీద చేసి నువ్వు తిరుగుబాటుగా చెప్పండి, ఒక కీడుని దేవుడు సాతాను తీసుకొస్తుంది నీకు ఒక కీడు. ఏం చేయాలి? కీడు తొలగిపోవాలంటే దుఃఖపడి హృదయపూర్వకంగా మనిషి ప్రభుత్వకి రావాలి. చూడండి, రావాలి. చాలామందికి భయం లేదు, దర్శనం అంటే భయం లేదు. చూడండి కనుక ఒక దర్శనం చెప్పాం ఫోన్ చేసి ఒక ఆయనకి 120 కిలోమీటర్ల దూరం. కనుక దర్శనం చెప్పేతో తెల్లారిపాటికి వచ్చేసాడండి. అయ్యా నీ మీద దర్శనం వచ్చింది. దర్శనం అంటే ఎంత భయం అంటే చెప్పండి, అది దేవుని మాట. ఎంత భయపడ్డాడు చెప్పండి కనుక ఎంతో భయపడి, ఎందుకని కొన్ని రోజులు బ్రతకాలని ఆశ ఉంది. అందుకే దేవుని మాటకు భయపడ్డాడు, దుఃఖపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు చూడవారు మళ్ళా ఆ దర్శనాన్ని తొలగించి ఇంకా దేవుడు ఆలోచించి పంపించాడు. మనం భయపడుతున్నామా? హృదయపూర్వకంగా వస్తున్నామా? ఎందుకని నేను కొనుక్కొచ్చేలా మన ముత్తయ్య గారి కొట్లో 5 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకొని ఒక 10 సంవత్సరాలు నేను. ఆయన మరీ కాటా వేసి చూసిచ్చాడు నాకు 10 సంవత్సరాలు. 5 రూపాయలకి కాటా వేసి కాటాలో చూసిచ్చాడు. అది కాదు కంప్యూటర్ కాటాలో ఇచ్చాడు. ఏ సున్నా కూడా పొలి కూడా పోకుండా అనుకున్నావా? జాగ్రత్త కనుక చూడండి ఎవరి మీద నీ తిరుగుబాటు, ఎవరి కోసం నువ్వు దుఃఖపడుతున్నావు, దేని కొరకు నువ్వు దుఃఖపడుతున్నావు? బతుకు మారాలి మాటగా మనం దుఃఖపడాలండి. అయ్యా నీ బతుకు మారినప్పుడు ఎదటవారిని బతుకును మార్చగలుగుతావు. ఎప్పుడైతే నీ బ్రతుకు మార్చుకున్నావో, ఎప్పుడైతే నీకు మారు మనసు వచ్చిందో, ఎప్పుడైతే నీ జీవితం మారిందో ఎదటవారి కోసం అప్పుడు ప్రయాసపడతావు. ఎదటవారు అప్పుడు వాళ్ళు మారవలసి పొందుతారు. నీకు ముందు మారవచ్చు నీకు ఉంటే కదా ఎదటవాళ్ళు మారవలసి పొందేది, వాళ్ళలో మార్పు కలిగేది. నీలోనే మార్పు. నీ దుఃఖానికి ఇల్లు లేదు, సరువు లేదు. ఇల్లు లేని దుఃఖం, లోకాంతరమైన దుఃఖం. లోకాంతరం చాలామంది రకరకాల దుఃఖపడుతూ ఉంటారు. పిల్లలు లేరని కొంతమంది ఏడుస్తారు, ఇల్లు లేదని కొంతమంది ఏడుస్తారు, బంగారం లేదని కొంతమంది ఏడుస్తారు, బట్టలు లేవని కొంతమంది ఏడుస్తారు, ఇంట్లో వస్తువులు లేవని కొంతమంది ఏడుస్తారు, రకరకాలుగా ఇంకేదో లేదని కొంతమంది ఏడుస్తారు, మొగుడు మాట లేదని కొంతమంది ఏడుస్తారు, భార్య మాట ఉంటుందని కొంతమంది ఏడుస్తారు, బిడ్డల మాట ఉంటుందని కొంతమంది ఏడుస్తారు. మరి నీ ఏడుపు ఏ ఏడుపు? ఈ ఏడుపులో నీ ఏడుపు ఏ ఏడుపు చెప్పండి. ముందు మనకి ఏ ఏడుపు ఉండాలి? మొదటగా నాలో
మార్పుని కలగజేయి నాయన. నేను మారితే, నా బతుకు మారితే ఎంతోమంది ఎలుగ్గా ఉంటుంది కనుక ముందు నా చాండాల బుద్ధిని తీసేయి నాయన అని దానికోసం ఏడవాలండి. ఏడవాలి. దేవుడు అన్నాడు ఒకసారి నన్ను, అండి దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు ఎడుతున్నావు అడిగాడు దేవుడు నన్ను. అండి ఎందుకన్నాడు చెప్పండి? కనుక పర్వాలేదు, సమాధానం దగ్గర లేదు. దేవుడు అన్నాడు వచ్చి, నువ్వు ఎందుకు ఎడుతున్నావయ్యా అన్నాడు. ఎందుకు ఎడుతున్నావు నువ్వు? కనుక నీ ఏడుపు చూడండి ఎక్కడికో వినపడుతుందని చెప్పాడు. మర్చిపోయేదాన్ని నేను. అక్కడికి వినపడుతుంది, ఎందుకు ఎడుతున్నావు అడిగాడు దేవుడు. మరి ఏడుపు చెప్పాలి ఏదో ఒకటి. ప్రభా నాకు దీనికోసం ఎడుతుందని చెప్పాలిగా. నా దగ్గర సమాధానం లేదు, ఏం చెప్పాలి? సమాధానం లేదు. ఆ ఏడుపుకి ఏదైనా ఉండాలి నిజంగా. నా మట్టుకు నేను చెప్తున్నాను. దేవుడు వచ్చి ప్రవచనం అడిగాడు నన్ను, అయ్యా నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు, నీ ఏడుపు ఎక్కడికో వినపడుతుందని చెప్పి అన్నాడు. అన్నప్పుడు పర్వాలేదు, ఫలానా దానికోసం ఏడుతానని చెప్పలేకపోయా దర్శనంలో. దేనికోసం అన్నా ఏడితే కదా చెప్తాకి. ఓఆర్కి ఏడితే ఏం చెప్తా? ఏదైనా ఆలోచన కలుగుంటే ఏడితే ప్రభు నేను తీసుకోసం ఏడుతుందని చెప్పవచ్చు. దర్శనంలో ప్రభు నేను ఫలానా దానికోసం దుఃఖపడతానని చెప్పలేకపోయానండి నేను. మరి ఏడుపు ఏడుపు అది దేవునికి ఇష్టం ఏడుపు కాదు, దేవునికి అనుకూలమే ఏడుపు కాదు. అందుకే అన్నాడు, ఎందుకు ఏడుతున్నావు అన్నాడు. రోడ్ల ఉండి చెట్లు ఏంటి పీకుతున్నావు? రోడ్ల ఉండి చెట్లు పీక్కొని ఏమంటారు? రోడ్ల చెట్లు పీక్కొని, ఒరే రోడ్ల చెట్లు ఎందుకు పీకుతున్నావురా అంటారు. రోడ్ల చెట్లు ఎందుకు పీకుతున్నావురా? రోడ్ల చెట్లు పీకితే ఎవడు రూపాయి ఇస్తాడు నీకు? ఎవడు పిలిచాడు నేను పని చేయమని? ఎవడు చెప్పాడు? ఎవరి డబ్బులు అడుగుతా? రోడ్ల చెట్లు పీకుతున్నావు అంటానరా అండి. కనుక ఇక్కడ దేవుడే ఆడమంటున్నాడు. ఎందుకని? హృదయమును మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపులు మార్చుకో. కనుక నీ ఉద్దేశాలు మార్చుకో. మారుతావా? మార్చుకుంటావా? కనుక మనకు మారవండి. ఈ మధ్యలో ఏదో పాట వచ్చింది అండి. కనుక లోకంలో మారినా, లోకాలు ఎన్ని మారినా, కనుక లోకంలో మార్చున్నప్పుడు కూడా మనుషులు మారరు ఎందుకు? క్వశ్చన్ అండి. అన్నీ మారుతున్నాయి, తరములు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి. కనుక అన్నీ మారుతున్నాయి కానీ మనుషులు మారెందుకు అని పాటలో క్వశ్చన్ అండి. మనుషులు మారెందుకు? ఎందుకు మారుతారు మనుషులు? చేపల మార్కెట్, మాంసం మార్కెట్ ఉన్నాలో మనుషులు మాత్రం మారక మార్పు రాదు. ఈ రెండు మార్కెట్లు మన దగ్గర ఉంటే మనుషుల్లో మార్పు రానే రాదు. అది దుంపకూర ఎత్తు, దుంపకూరలో ముక్క ఎత్తుకుంటున్నారు చాలామంది. ముక్కలో ముక్క ఎత్తుకుంటున్నారు, దుంపకూరలో ముక్కలు దొరుకుతాయని. ఇంక మారిపోతుందా? మారిపోతుందండి. నేనైతే చెనలు ఎత్తుకున్నాను. నేనైతే ఏమెత్తుకోనండి, దుంపకూర చెనలు ఎత్తుకోను, శనగలు. కనుక చూడపారా, ఎందుకంటే చూడండి అక్కడ ఏబేలు చూడపారా, ఆయన చిన్న గ్రంథం అయినప్పుడు కూడా పేరా ఏబేలు ప్రవక్త ఎంతో చక్కని మాటలు ఎన్నో రకాలుగా చూడపారా మనుషులు చూడండి, ఎంతో రకాల విధంగా చూడండి ఆయన. కనుక దేవుని వాక్యాన్ని చూడండి. ఇక కింద చదువుదాం మనం ఒక మాట. మనం కింద 14వ వచనం చదువుతాం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకుని పశ్చాత్తాపడి నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును నీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడ చెప్పగలడు? జీవనంలో పాకాబోధుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడి, జీవులను సమకూర్చుడి, సమాజ కూటములు ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని తోడుకు రండి, పెళ్లి కుమారుడు అంతఃకుమారుల నుండి
కూడా వచ్చి ప్రార్థన చేయాలంట అండి. ఎవరో పెళ్లి కూతురు వచ్చి దేవునికి మొరెట్టుకోవాలి. ఎందుకని అండి? ఎందుకని చెప్పండి? అసలే చూడ ఎక్కడో మన దగ్గరలోనే ఎక్కడో భూకంపం వచ్చిందంట అండి. ఎన్నో పాయింట్లు ఊగిందంట. ఇళ్ళలో అందరూ బయటకు వచ్చే వరకే బయటకు వచ్చేసారు. మొత్తం అందరూ పరుగులు తీసి బయటకు వచ్చేసారు. పెద్ద నగరం అది. నగరేనా? ఆ పట్టణంలో చూడపోయిన భూకంపం ఇలా ఊగి ఇలా ఆగింది. అలాగా ఎందుకని ఎలా ఊగితే మొత్తం అన్ని బిల్డింగ్లని పడిపోయాయి. ఎవడు చెప్తాడు? అది దేవుని కృప. దేవుడు ఆపాడు చేయట్టి. ఎవడో ఉన్నాడు నీతిమంతుడు ఆ పట్టణంలో, అందుకని చేయట్టి ఆపాడు దాన్ని ఆపు అని. లేకపోతే దేవుడు చెవి తీసేస్తే మొత్తం తుక్కు దుమాదం అయిపోయింది. పేర ఎంతసేపు పేర మన బతుకులు. దేవుడు సముద్రానికి ఆజ్ఞిస్తే నరసాపురం ముంచు అతను బాధ సముద్రం. ఎంతసేపు? క్షణం పట్టదు. నరసాపురంలో పేర సముద్రం వస్తే పేర నువ్వెటు తప్పించుకోలేవు. అలాగే పేర చుట్టూ 4 పక్కల మూసేసి అప్పుడు దీన్ని ముచ్చేస్తుంది. ముందు చుట్టూ మురిగిపోతుంది. ముత్తు మనకి చుట్టూ మురిగిపోయిన తర్వాత అప్పుడు నరసాపురం పడింది. ఎక్కడ పారిపోతావు? ఎక్కడ తప్పించుకుంటావు చెప్పండి? ఆయన ఉగ్రతను పట్టుకుంటే ఎక్కడ నువ్వు తప్పించుకోవచ్చు చూడండి పేర. అందుకని ఒకవేళ ఆయన మనసు మార్చుకుంటాడేమో, ఒకవేళ మార్చుకుని నీ మీదకి కీడుని తీసుకొస్తాడేమో. కనుక నువ్వు చూడండి ఉపాధనం నువ్వు దాన్ని దినాన్ని చూడండి ముందు ప్రదర్శించుకో. నీ బుద్ధి మారాలి. 4 రోజులు 3 రోజులు 5 రోజులు ఉపాసన దినం పట్టించుకోవాలి. నా బుద్ధి మారాలి, నా కొవ్వు కరగాలయ్యా. కనుక ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, అతని ఆలోచన ఏంటో అర్థం లేదేక. మాటకు అర్థం లేదు. దేవునికి వ్యతిరేకమా, అనుకూలమా, దేవుని చిత్తమా ఏమీ కాదు పేర. ఈ ఆలోచన ఏమీ లేదేక. అద్వైతం, మూర్ఖత్వం. కనుక పేర ఎందుకంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత మన పాలు. అదే ఆ మాట చెప్పాడు. కనుక యెషయా గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చదువు ఒకసారి అండి. సమ్మతింపక తిరగబడిన యెడల నిత్యముగా నీవు ఖడ్గం పాలైపోతావు అండి. 19 ఏమంటాడు? సమ్మతించిన మాట వినడల భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు తింటావు. కోడి మాంసం పలావు తింటావు, వారం తింటావు, నెలకు తింటావు, ఇంకా తింటావు. ఎందుకని దేవునితో నువ్వు సమ్మతిస్తే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా, దేవుని మాట చొప్పున, దేవుని యొక్క దర్శన ప్రకారంగా, దేవుడి చెప్పిన ప్రకారం నువ్వు చేసుకుంటే కనుక నువ్వేనైనా తింటావు సమ్మతిస్తే. కనుక సమ్మతించుకోండి. తిరగబడ్డావు అనుకో, నా కండబలం, నాకు గుండె బలం అని తిరగబడ్డావు అనుకో అండి, నిత్యముగా నువ్వు ఖడ్గం పాలైపోతావు. నిత్యముగా అంటే ఖచ్చితంగా దేవుడి నీ మీద ఖడ్గం పెడతాడు. కనుక కీర్తన వెళ్ళ మాట అంటాడు, ఒకడు మల్లని ఎడల యెహోవా ఖడ్గమని పదును పెడతాడంట. ఒకసారి కీర్తన చూద్దాం, నేను ముగించేస్తాను. కనుక చూడిపోయారా కీర్తన వెళ్దాం ఒకసారి. 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. కీర్తన గ్రంథంలో వచ్చింది చెప్ప మనకి 7వ అధ్యాయము 12వ వచనం. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమునకు పొదును పెట్టును, ఆయన ఇల్లు ఎగ్గు పెట్టి దాన్ని చూడపర స్థిరపరిచి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు అని చెప్పండి. బాణం బాగా టైట్గా అవుతాడు. బాణాన్ని టైట్గా వదిలితే గుండెలో దూసుకుపోద్ది. ఏమవుద్దండి? చాలామంది అంటారు దేవుడు చాలా గట్టి కొట్టాడు బాబు. కొట్టాడు కానీ ఈయన మాత్రం కొట్టాడు దేవుడు, చాలా గట్టి కొట్టి నేలకైతే రాసేసాడు దేవుడు. ఏమంటారండి? దేవుడు కొట్టాడు కానీ ఎలా కొట్టాడు చెప్పండి? చాలా గట్టి కొట్టాడు, నేలకైతే రాసేసాడు అంతే. పామేంతే పట్టుకుని కొడతాడు దేవుడు పేర. చిత్తు నదిలో కొడతాడు దేవుడు. కనుక అందుకే ఒకడు మల్లెడలా యెహోవా తన ఖడ్గమునకు కత్తి నూరుతాడు. ఆయన ఏదో చెప్పండి, కత్తి నూరుతాడు. ఒకడు పేర మారు మంచి తెచ్చుకోకపోతే కనుక ఆయన చూడ నీ మీద యుద్ధం చేస్తాడు. ప్రకటన అంటాడు ఆ మాట చూద్దాం.
ప్రకటన గ్రంథంలో నువ్వు మార్పు చెందకపోతే, నీకు మారు మనసు లేకపోతే కనుక ఆయన త్వరగా వచ్చి కనుక నీ మీద యుద్ధం ప్రకటిస్తా అంట ఆయన. ప్రకటన గ్రంథము కనుక మరి ఒక మాట చూద్దాం మనం. కనుక మాట చేయాలి ఉంటుంది, అది కూడా మాట. కనుక చూడండి, ఆయన త్వరగా వచ్చి కనుక 2:16 కావున నువ్వు మారు మనసు పొందుము, లేని ఎడల నేను యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత. నువ్వు దేవుడివే యుద్ధం చేస్తా, దేవుడివే నీతో యుద్ధం చేస్తాడు దేవుడు. నువ్వు మార్పు పొందకపోతే, ఎప్పుడైనా మార్పు తెచ్చుకోపోతే, హృదయాన్ని మార్చుకోపోతే, దుఃఖపడపోతే, పశ్చాత్తాపడపోతే, ఆయన తట్టు తిరగపోతే చూడపోయారా కనుక ఆయన చూడండి ఖడ్గానికి పొదులు పెడుతున్నాడు. లేకపోతే వచ్చి చూడండి నీ మీద యుద్ధం పడతాడు. నీ మీద యుద్ధానికి దేవుడి మీద యుద్ధం చేసి గెలుతావా? నువ్వు దేవుడి మీద యుద్ధం చేసి గెలుతావండి? ఆయన నీ మీద యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎందుకని? యుద్ధం భార్య భర్తలకు యుద్ధం, తండ్రి తల్లి బిడ్డలకు యుద్ధం, తోటికోళ్ళకి యుద్ధం, అత్తమామలకు యుద్ధం, ఇరుగు పొరుగు వారికి యుద్ధం ప్రకటిస్తాడాక ఆయన. అంత ఇటెళ్ళ యుద్ధమే. ఏమంటాక ఎవడి మొఖం చూశానో అంత దెబ్బలాటే. ఎవరి మొఖం చూసావు, ఎవరి మొఖం చూడాల లోచి నీ మొఖం నువ్వే చూసుకున్నావు. ఎందుకని? నీ ముఖం మీద యుద్ధం ప్రకటించాడు దేవుడే. కానీ ఎవరి మొఖం చూస్తావు ఇంకా? నీ బుద్ధి సరిలేక, నీ మనసు సరిలేక ఏమంటారు? ఎవరి మొఖం? దాని ముఖం చూశానమ్మా లేచాక నేను. దేని ముఖం చూసావు? ఇంటి పక్కన ఉంటుంది దేవతోటి, దాన్ని చెప్తా దాని ముఖం చూసి లేకంగానే నేనేక ఇవాళన్నీ గొడవలేక మా ఆయన కూడా నన్ను తిట్టేశాడు. దేని ముఖం చూడాలి? నువ్వు నీ ముఖం నువ్వే చూసుకున్నావు. ఎందుకని? దేవుడే నీ మీద యుద్ధాన్ని ప్రకటించాడు కనుక పేరు. అందుకని ఇప్పుడైనా ఉపవాసం అండి, కన్నీళ్ళు విడిచిస్తూ హృదయపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి, లేకపోతే ఖచ్చితంగా నీకు మీద యుద్ధం గ్యారంటీ. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరూ దాచి ఉంచును గాక. ఆమేన్. అందరూ మరి టీలు తాగండి. టీలు దాకా ప్రార్థన చేసుకుందాం. బిడ్డలు అలసిపోయారు కాబట్టి ఇప్పటిదాకా వాక్యని ఒకే తెచ్చి